సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మణ్ గారు గురుమూర్తి గారు మీ దగ్గరకు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. లక్ష్మణ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పటికీ 27 కంపెనీలు తీసుకొచ్చిందని చెప్పేసి వేణుగోపాల్ గారు చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత అంటారు? ఎన్ని కంపెనీలు చూసారు మీరు? 127. ఇప్పుడు వేణు గారు చెప్పిన కంపెనీలు అన్ని ఉత్తరాంధ్రలో పెట్టారండి. 28 కంపెనీలు కూడా ఉత్తరాంధ్రలో పెట్టారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి మరి రాజధాని తరలిస్తాం, విశాఖపట్నాన్ని మెయిన్ సెంటర్ గా పెట్టి పరిపాలన చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ డొల్ల కంపెనీలన్నీ ఎవరైతే వీళ్ళు కాకి లెక్కలు చెప్తా ఉన్నారో, దొంగ లెక్కలు చెప్తా ఉన్నారో, ఆ కంపెనీలన్నీ విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్రలో పెట్టారు. కాబట్టి మరి ఏంటంటే చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే ఒక పేపర్ మీద స్టాటిస్టిక్స్ అనే పేరుతో పేపర్ మీద కొన్ని పేర్లు రాసుకొచ్చి కొన్ని నిరాధారమైనటువంటి వార్తలు చదివేస్తే నిజం అనుకో ప్రజలు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, వీళ్ళు ఎన్ని కంపెనీలు బయటకు తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కదా. అమర్రాజు బ్యాటరీ కంపెనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? లూలు భూములు ఇక్కడ లూలు సంస్థ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? జాకీ కంపెనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వీళ్ళ యొక్క టార్చర్ భరించలేక టైర్ల కంపెనీ ఏదైతే మరి ప్రముఖ టైర్ల కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి తరలిపోయే ఆ పరిస్థితులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సార్, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. కానీ ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెట్టుబడులు కానీ మన రాష్ట్రంలో పెట్టినప్పుడు ఈయన బిజినెస్ ఏంటంటే భూ కబ్జాలు చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను ఆ దొంగలించడం, అలాగే ఎక్కడ ఏది కనబడితే వారికి కానీ వారి సతీమణికి కానీ భారతీ రెడ్డి గారికి ఆ కంటికి ఏది కనబడితే ఏది ఇష్టమైతే దాన్ని ఆ కొండ మీద కోతులు అడిగిన ఆ కోతులు తీసుకొచ్చి ఇవ్వాలని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మన భారతమ్మ కళ్ళు దేని మీద పడుతుంది భగ్నం అయిపోయేటట్టు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ కోరికలు తీర్చడానికి ఈ పరిపాలన సాగుతుందే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్సీ బీసీ ప్రయోజనాల కోసం కానీ ఇక్కడ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం అని చెప్పి కేంద్ర వికేంద్ర కేంద్రంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమి ఈ 3 ప్రాంతాలు కదా వీళ్ళ ప్రేమ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది ప్రాంతమైన అది వర్గమైన అది ఎవరైతే నాశనం అయిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి నోటంటే విషయం రాకూడదు. అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి మీకు సలహా ఇస్తా, మీరు ఎవరైతే నా ఎస్సీ నా బీసీ నా అయితే ఉంటారు కాబట్టి నా రెడ్డి కూడా అంట. ఎందుకంటే మీ కక్ష సాధింపులన్నీ ఈ 4 వర్గాల పైన ఈ రోజున ఇదే 4 వర్గాలు మీకు ఓట్లు మీరు వచ్చారు. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం. మరి సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి 30 సంవత్సరాల అభివృద్ధిని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మరొక శ్రీలంక అవుతుందో పాకిస్తాన్ అవుతుందో మరొక నెదర్లాండ్ అవుతుందనే రకంగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఆడపండి. దీనికి వీళ్ళు ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు నిజంగా మంచి పరిపాలన చేస్తే ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 25,000 మంది విచిత్ర ఉద్యోగస్తులు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేయరు కదా, నిరసన తెలియజేయరు కదా. వీళ్ళ పరిపాలన వీళ్ళు ఎవరైతే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము 2-3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చెప్పుకున్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రోజు మీద రోడ్డు మీద లక్ష్మణ్ గారు అండి. వేణుగోపాల్ గారు, పాలన గురించి ఏం జరిగింది, ఏం తప్పిదం జరిగిందని మీరు ఇందాక అడిగిన దానికి వాళ్ళ చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, ఈ పరిపాలన అనేది అంత సరిగా లేదని చెప్తున్నారు. దానికి మీరు దగ్గర సమాధానం ఉందా? సార్, ఇప్పుడు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడతారు, పరిశ్రమల గురించి సమాధానం చెప్తే ఇంకో దానికి దాటవేస్తారు. ఉద్యోగాల గురించి మాట్లాడతారు, ఉద్యోగాల సమాధానం చెప్పడం వస్తే రోడ్లకు పోతారు, రోడ్లకు పోని వస్తే అప్పులు చెప్తారు. వాళ్ళనే చెప్పండి, ఏ సబ్జెక్ట్ పైన కూర్చుంటామో కంటెంట్ అయ్యి అప్పుల గురించి మాట్లాడితే అన్ని సమస్యలు ఉన్నాయి, ఏది కూడా 2,50,000 చేశాయి. ఏది ప్రభుత్వం చేసిన అప్పులు, గ్యారంటీ అప్పులు, అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు కలిపి 2,59,000 చేసింది. చంద్రబాబు నాయుడు పీరియడ్ ఎంత చేసింది? 2,39,000 కోట్లు చేసింది, 2,39,121 కోటి. అదే కాంగ్రెస్ పార్టీ 1,53,367 కోట్లు చేసింది. అంటే ఏ ప్రభుత్వంలో ఏం చేసింది పూర్తి లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పంకజ్ చౌదరి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది.
కానీ ఇప్పుడు ఏ డేటు 14/3/2023లో చెప్పడం జరిగింది. ఏ సంవత్సరం వరకు ఎవరు ఎంత అప్పు చేసింది అని క్లియర్ గా చెప్పినా కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఆఫ్ ఇండియా కానీ దాని పరిగణలోకి తీసుకోరు. 11 లక్షల కోట్లు చెప్పేశాడు, 12 లక్షల కోట్లు చేశాడు అన్నాడు. ఎవరైనా సరే FRBM కు లోబడే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయాలి. FRBM కు లోబడి ఎవరు కానీ దానికి కంటెంట్ అయ్యి అప్పులు దాన్ని దాటి ఎవరు అప్పులు ఇవ్వరు. కానీ వీళ్ళు ఊరికి ఆరోపణలు చేస్తారు, పసలేని ఆరోపణలు, బురదలే కార్యక్రమాలు. ఈరోజు అప్పుల గురించి, అదే విధంగా పెట్టుబడుల గురించి అంటున్నారు. ఏ సమస్యలు వచ్చినాయో చెప్తాను. ఫస్ట్ ఉదాహరణ పెద్ద సమస్యలుగా చెప్తాను. ఏదైతే ఆదాని, అదే విధంగా మిట్టలు, అదే విధంగా ఆదిత్య మిట్టలు, అదే బిర్లా, అదే విధంగా శ్రీ సిమెంట్స్, అదే విధంగా సెంచరీ ప్రైవేట్స్, ఇట్లా రకరకాల సంస్థలు దాదాపు 167 సంస్థలు 8,000 కోట్లు ఏమి చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అదే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రావడం, రావడం జరిగింది. 48% GST లో ఫస్ట్ ప్లేస్ లో రావడం. ఎన్నో ఉన్నాయి. పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి లిస్ట్ సంబంధించి ఎప్పుడు వచ్చాయి, ఏ డేట్ వచ్చాయి, ఏ సంవత్సరం వచ్చాయి చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాలి. విమర్శించడానికి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సవాల్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు ఒక మాట, ఈ పుస్తకం పైన మీరు కోర్టుకు వెళ్ళండి. మేము ఇవి ప్రచురించాం, ఇది ఇచ్చాం. పార్లమెంట్ లో, అసెంబ్లీలో జరిగిన ఏదైతే డేటా ప్రకారం తీసుకొని మేము ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. మీరు దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకు పోండి. ఇది కాదు అని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కోర్టుకు పోండి. మేము కాదనలేదు కదా. మేము ఏమి చెప్పినా మీరు కాగితాలపై లెక్కలు అంటే కాగితాలపైనే లెక్కలు చెప్తారు. దేనిపైన చెప్తారు? పేపర్ పైనే రాసుకుంటారు, పేపర్ల పైన సమాధానం చెప్తారు. సరే, ఒక నిమిషం వేణుగోపాల్ గారు, బాలకోటయ్య గారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకం సంబంధించి అందులో ఉన్నటువంటి వాటి గురించి ఏమున్నా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంటున్నారు. ఆ పరిస్థితి వెళ్తారా మీరేమైనా? నిజంగా కోర్టుకు వెళితే కోర్టు చెబితే వైసీపీ వింటుందా? అలా విన్నదా? రాజధాని అమరావతి అని చెప్పి మీరు విన్నారా? జడ్జిల నెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పింది మీరు విన్నారా? 101 సార్లు కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా? మీకు ఒక మాట చెప్తా సురేష్ గారు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ లో చర్చ జరిగింది. నేను చేసిన అప్పు 2,40,000 కోట్లే, చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 2,30,000 కోట్లు, కాంగ్రెస్ పార్టీ చేసింది 1,30,000 కోట్లు, మేము అప్పులు చేయలేదు, కేంద్రం పెట్టింది అని అన్నారు. ఇదే కనుక మీరు కేంద్రాన్ని పరిశీలించుకొని పార్లమెంట్ ప్రామాణికంగా తీసుకుంటే మరి రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభలో 14 సార్లు ప్రజలు చేశారు. ఏనాడని అంగీకరించారా? ఏమంటే నేను ఒక మాట చెప్తున్నాను. మీరు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 46 మంది సలహాదారులకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్పొరేషన్ బట్టి మీ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటరీ వ్యవస్థ బట్టి 90% కార్యకర్తలకు ఉద్యోగాలు చెప్పారు. ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, వేణుగోపాల్ గారు ఏదన్నా చెప్పండి అమరావతి గురించి. ఇప్పుడు బాలకోటయ్య గారు ఏం చెప్పారంటే ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడినారు. కాదు, మీరు ఇందాక అమరావతి రాజధాని గురించి మీ నాయకుడు స్టేట్మెంట్ ఏదో ఇచ్చారా అని చెప్పేసి చెప్పండి. ఒప్పుకోరు. నేను చెప్పింది కరెక్ట్. వాళ్ళ దగ్గర లెక్కలు చూపించమని చెప్పండి. మా దగ్గర ఉన్న లెక్కలు చూపిస్తున్నాం కదా. పార్లమెంట్ లో ఏదైతే మినిస్టర్ ఉద్యోగాల గురించి అంటున్నారు. ఉద్యోగాల గురించి కూడా సమాధానం చెప్తా, అడగమనండి. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మా ప్రభుత్వంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు చెప్తాం. మా దగ్గర ఉంది లెక్క. కానీ వేణుగోపాల్ గారు, ఇందాక బాలకోట గారు ఒక మాట అన్నారు, ఏదైతే జగనన్న వదిలినటువంటి బాణం ఇప్పుడు జగనన్న పైన ఎక్కువ పెట్టబోతుంది అంటున్నారు. ఎలా చూస్తారు? నాకు 2 minutes టైం అండి. ఇప్పుడు షర్మిల గారు ఏమనంటే రాజకీయాలు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సోదరిగా చెప్పాడు.
మనకు రాజకీయాలు వద్దు, ఏదో మనం ఇబ్బందులు పడుకొని మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో బయట వచ్చామో, మళ్ళీ మనకి రాజకీయాలు వద్దు, ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయాలు నేను చేసుకుంటాను, మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అంటే వాళ్ళు దాన్ని వినకుండా ఏదైతే తెలంగాణలో ఒక పార్టీని పెట్టి అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడి ఏ విధంగా కన్నీరు గార్చి కనీసం ఎమ్మెల్యేగా కూడా నిలబడకుండా రావడం జరిగిందో చూసాం. ఈ రోజు రాజకీయాలు చేయాలంటే అంత సులువైన పని కాదు. ఎంతో దీక్ష, ఒక దానిపైన ఒక పట్టుదల ప్లస్ ఆర్థికంగా ఎంతో కూడుకున్న పని. కాబట్టి మనకు వద్దని చెప్తే అవి వినకుండా షర్మిలా గారు పోయారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులేనా? తిరిగి ఆ బాణం రివర్స్ చేస్తుందండి. ఇప్పుడు మనం చెప్తాం మన బ్రదర్కో తమ్ముడికో, అయ్యా నేను చేసిన కష్టాలు నువ్వు పడద్దు, నేను పడిన ఇబ్బందులు నువ్వు పడద్దు అంటాం. వాడు వినలేదు, వాడు మూర్ఖగా ప్రవర్తించి వాడు మన పైన రివర్స్ అయ్యాడు అనుకోండి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతేనా? రమ్మనండి. వివేకానంద రెడ్డి గారిని పులివెందుల నుంచి పోటీ పెట్టారు, విజయంతో ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు చూసాము. మేమైనా భయపడ్డామా? బాబాయినే వ్యతిరేకంగా మాట్లాడి పెట్టించారు. మళ్ళీ బాబాయ్ ఎక్కడ చేరాడు? అబ్బాయి దగ్గరికే చేరాడు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రని ఈ రోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పనులు, ఆ రోజు వివేకానంద రెడ్డి పెట్టేది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిపి. కానీ వేణుగోపాల్ గారు రాజకీయాలు వద్దన్నప్పుడు మరి ఏదైతే తాను గతంలో పాదయాత్రకు ఎందుకు తనను పంపించినట్టు? ఓకే, సురేష్ గారు మంచి క్వశ్చన్ చేశారు. ఈరోజు వాళ్ళు మొత్తం కుటుంబమే ఒక కమిట్మెంట్ లో ఉంది. ఆ రోజు ఏమి